అందరికీ నమస్కారం. బిఎస్ఎల్ లాగ్స్ అండ్ కిచెన్కి స్వాగతం. రామచరితమిది వినుమా, రవికుల తేజుని కథ వినుమా, రవికుల తేజుని కథ వినుమా. జై శ్రీరామ్. గేయ రూపంలో చెప్తున్న రామాయణాన్ని ఆదరిస్తున్న మీ అందరికీ, మీ కుటుంబాలకి సీతారాముల సంపూర్ణ అనుగ్రహం సదా కలగాలని మనసారా వేడుకుంటూ, ఈ మధ్యన కొద్దిగా ఆలస్యం ఏందండి రామాయణం చెప్పుకోవటంతో. మనము అరణ్యకాండలో ఉన్నామండి. ఇప్పుడు అరణ్యకాండలో భరత శత్రుఘ్నులు తల్లులతోటి ససైన్యంతో గుహుడితోటి కూడా కలిసి వస్తుండటం చూసినటువంటి లక్ష్మణుడు భరతుణ్ణి శత్రుఘ్నుని అపార్థం చేసుకొని వారు తమ మీదకు యుద్ధానికి వస్తున్నారేమో అని చెప్పి కోపంగా మాట్లాడటంతో శ్రీరాముడు అతన్ని శాంతపరిచే, నాయన భరతుడు ఎప్పుడూ అలాంటి వాడు కాదు, సద్గుణవంతుడు, సౌశీల్యవంతుడు, మన సోదరుడు, అలా ఎప్పుడు ఆలోచించడు, దేనికి వస్తున్నారో ఏమో తొందరపడకని చెప్పి తమ్ముణ్ణి ఓదార్చటం. కాసేపటికి అందరూ వాళ్ళ దగ్గరికి రావటం, తల్లులకి నమస్కారం చేసి వాళ్ళ మొహం చూడగానే జరిగింది అర్థమయ్యి ఎంతో దుఃఖభారంతో కుంగిపోయినారు వాళ్ళు. జరిగింది తెలుసుకొని ఎంతో క్షోభపడ్డారు. తర్వాత తల్లితో కలిసి తమ్ముళ్ళతో కలిసి తండ్రికి తర్పణాలు ఇచ్చారు. తండ్రి ఆత్మకు శాంతి చేకూర్చాలని కొన్ని క్రతువులు నిర్వహించారు. తర్వాత కైక, ఇంకా నాయన మీరు బయలుదేరి రండి, నా పుత్రుడే నన్ను అపార్థం చేసుకున్నాడు, మీరు ఇక్కడ ఉండొద్దు, వచ్చేసి రాజ్యాన్ని ఏలుకోమంది. భరతుడు అన్నాడనమాట, నా తల్లి చేసిన దానికి నేను ఎంతో సిగ్గుపడుతున్నాను అన్న, నువ్వు ఉండగా నేను ఎప్పుడూ రాజుని కాను, ఇంటికి పెద్దవాడివి, నువ్వు ధర్మరక్షకుడివి, ధర్మాత్ముడు అయిన సౌశీల్యవంతుడే, నువ్వుండగా నేను రాజ్యం చేయడం ఏంటి? అమ్మ ప్రవర్తన వల్ల ఇంత జరిగింది, కాబట్టి క్షమించి మీరు బయలుదేరి వచ్చి రాజ్యాన్ని చేపట్టమని బతిమిలాడుతుంటే, నేను రాను, తండ్రికి ఇచ్చిన మాట జవదాటనంటూ శ్రీరాముడు చెప్తుంటే భరతుడు ఆయన పాదాలు కడుగుతూ, కన్నీళ్లతోటి పాదాలు కడుగుతూ ఇలా అంటున్నాడు, రాజ్యాధికారము రాముడిదేనని, రాముడే రాజవ్వాలని, రాజ్యాధికారము రాముడిదేనని, రాముడే రాజవ్వాలని, రాజ్యపాలనలో తాము తోడుగా ఉంటామని, రాజ్యపాలనలో తాము